ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతదేశ అభివృద్ధిలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. యువతలో క్రమశిక్షణ పెంపొందించడంలో నేషనల్ కెడెట్ కోర్ ఎన్సీసీ పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమల్లో రానున్న 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వార్తల వివరాలు. గురు తేజ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. గురు తేజ్ బహదూర్ గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి, నిజమైన దేశభక్తుడని, ప్రేమ, ఐక్యతను ప్రోత్సహించి సత్యం, న్యాయం కోసం పోరాడమని ప్రజలను అతను ప్రోత్సహించారని సామాజిక మాధ్యమం వేదికగా రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా సామాజిక మాధ్యమ వేదికగా గురు తేజ్ బహదూర్కు నివాళి అర్పించారు. మానవాళి ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో ఆయన చేసిన అసమానమైన త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని మరింత పెంపొందించడంలో నేషనల్ కెడెట్ కోర్ ఎన్సీసీ పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలతో ప్రధానమంత్రి తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈరోజు దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తాను స్వయంగా ఎన్సీసీ కెడెట్ని కావడంతో దాని నుండి పొందిన అనుభవం వెలకట్టలేనిదని పూర్తి విశ్వాసంతో చెప్పగలనని అన్నారు. దేశంలో ఎన్సీసీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి జరుగుతోందని, అత్యధిక సంఖ్యలో ఎన్సీసీలో చేరాలని యువతను కోరారు. వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఎన్సీసీ గొప్ప సహాయం చేస్తుందని అనుభవం ద్వారా తెలుసుకుంటారని నరేంద్ర మోదీ తెలియజేస్తూ, एनसीसी युवाओं में अनुशासन, नेतृत्व और सेवा की भावना पैदा करती है। आपने अपने आसपास देखा होगा, जब भी कहीं कोई आपदा होती है, चाहे बाढ़ की स्थिति हो, कहीं भूकंप आया हो, कोई हादसा हुआ हो, वहां मदद करने के लिए एनसीसी के कैडेट्स जरूर मौजूद हो जाते हैं। आज देश में एनसीसी को मजबूत करने के लिए लगातार काम हो रहा है. రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు. శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కిరణ్ రిజిజు పేర్కొంటూ, हम चाहते हैं कि विषय अच्छी तरह से लोकसभा राज्यसभा में चर्चा होनी चाहिए। सरकार तैयार है, किसी भी विषय पर चर्चा करने के लिए सरकार की ओर से हमेशा तैयार होते हैं। हम सिर्फ अनुरोध यही करते हैं कि सदन अच्छा से चले, हंगामा ना हो। कोई भी विषय पार्लियामेंट में रखता है तो शांति पूर्वक उस विषय को चर्चा होगा तो बहुत लाभ मिलेगा। हर सदस्य चर्चा में भाग लेना चाहता है, लेकिन सदन अच्छी तरह से चलना चाहिए। हमने आरंभ में हर पॉलिटिकल पार्टी को अपील किया है कि ये शीतकालीन सत्र, विंटर सेशन ऑफ द पार्लियामेंट अच्छी तरह से चले। इसमें सबका सहयोग चाहिए और सबका भागीदारी जरूरी है. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఫలితాలు ఈరోజు ప్రకటించారు. టీమ్ గ్రీన్ రూపొందించిన గుల్లు చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా గెలుచుకుంది. ఇదే చిత్రానికి చెందిన పుష్పేంద్ర కుమార్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పుష్పేంద్ర స్పందిస్తూ అవార్డు రావడం అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు. యువ చిత్ర నిర్మాతలు తమ లఘు చిత్రాలను సకాలంలో పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. లవ్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అనే చిత్రానికి విశాఖ నాయక్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
భారతదేశ అభివృద్ధిలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తోందని, దేశం ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే సాంస్కృతిక వారసత్వాన్ని వరంగా పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒడిశా పర్బా 2024 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఒడిశా దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిందని అన్నారు. గిరిజన సమాజానికి చెందిన ఒడిశా మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా పనిచేయడం అందరికీ గర్వకారణమని, ఆమె నాయకత్వం, స్ఫూర్తితో ఒడిశా గిరిజనుల సంక్షేమం కోసం వేల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులు ప్రారంభించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం గిరిజనులకు మేలు చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ, आजी विकसित भारतर संकल्पर सिद्धि निमित्ते ओडिशार सामुद्रिक शक्तिर महत्वपूर्ण भूमिका अच्छी। साथियों, ओडिशा को नई ऊंचाई तक ले जाने के लिए 10 साल से चल रहे अनवरत प्रयास आज ओडिशा के लिए नए भविष्य की उम्मीद बन रहे हैं। हमारा प्रयास है कि ओडिशा की गिनती देश के सशक्त, समृद्ध और तेजी से आगे बढ़ने वाले राज्यों में हो। తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమల్లో రానున్న 4-5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు అంచనా వేసింది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వాతావరణం ఉండవచ్చని, మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని వాతావరణ సంస్థ సూచించింది. రానున్న 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని ఐఎండీ తెలిపింది. భారతదేశంలో 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఉప ఎన్నికల లెక్కింపు ఒకే రోజులో ముగిసిన నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత ఎన్నికల వ్యవస్థను ఈరోజు ప్రశంసించారు. అమెరికా ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజేతగా ప్రకటించి 2 వారాలు గడిచినా కాలిఫోర్నియా ఇంకా 3 లక్షలకు పైగా ఓట్లను లెక్కించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా ఓట్ల లెక్కింపులో ఉండగానే భారతదేశం ఒక రోజులో 64 కోట్ల ఓట్లను లెక్కించిందని, భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కథనం యొక్క స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మస్క్ ఈ విధంగా స్పందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్నారు. ఇటలీలోని ఫ్యూజీలో జరగనున్న G7 విదేశాంగ మంత్రుల సమావేశం అవుట్ రీచ్ సెషన్లో అతిథి దేశంగా భారతదేశాన్ని ఆహ్వానించారు. ఇటలీ, G7 దేశాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదేవిధంగా రోమ్లో జరిగే మెడిటరేనియన్ డైలాగ్ 10వ ఎడిషన్లో విదేశాంగ మంత్రి పాల్గొంటారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇటలీ, అంతర్జాతీయ సహకార సంస్థ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ స్టడీస్ దీనిని నిర్వహిస్తోంది. అనంతరం జయశంకర్ రోమ్లోని భారత రాయబార కార్యాలయం యొక్క కొత్త ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోర్ 172 పరుగులతో 3వ రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్ను 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100 పరుగులు చేసి సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభంలోనే ధాటిగా బౌలింగ్ చేశారు. తొలి ఓవర్లోనే మెక్స్వినీని బూమ్రా డకౌట్ చేయగా, ఆ తరువాత నైట్ వాచ్మెన్గా వచ్చిన పాట్ కమిన్స్ వికెట్ను సిరాజ్ తీసుకున్నాడు. మాన్నస్ లబుషేన్ని బూమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ అభివృద్ధిలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. యువతలో క్రమశిక్షణ పెంపొందించడంలో నేషనల్ కెడెట్ కోర్ ఎన్సీసీ పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.